ప్రకాశం జిల్లా భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. నగరంలోని కేశవస్వామి పేట వద్ద గల వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపం నందు జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గుంజి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు దామచర్ల మాగుంట మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఎల్లవేళలా పూర్తిగా అండగా ఉండటంతో పాటు తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను పూర్తిగా ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులకు సరైన గుర్తింపు కలిగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి యానాది, తన్నీరు రాజేంద్ర ప్రసాద్, సతీష్, జూటూరి సుబ్రహ్మణ్యం, మండల వెంకట్రావు, శివకుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన కోరికలు చూపిస్తారని ఆశతో శివప్రసాద్ గారు, శశికాంత్ భూషణ్ గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, రమాదేవి గారు, సతీష్ గారండి, గిరిబాబు, షేక్ అహ్మద్ అండి ఎలక్ట్రీషియన్ గా చేస్తా ఉంటాడు ఒంగోలులో. కె వెంకటేశ్వర్లు, షేక్ మీరావళి ఎలక్టర్ ఒంగోలులో, షేక్ చూడమ్మా ఎన్ వెంకటేశ్వర్లు గారు, ఈయన ఎలక్ట్రీషియన్ గా చేస్తుంటారండి ఒంగోలులో. శ్రీనివాసులు బేల్దార్ వర్క్ చేస్తుంటారండి ఇతను. కె శ్యాంప్రసాద్ బేల్దార్ మేస్త్రి అండి, ఇతను ఒంగోలులో చేస్తుంటారు. దస్తగిరి గారు, ఈయన ఒంగోలులో బేల్దార్ పని చేస్తుంటారు. గండికోట చంద్ర గారు పెయింటర్ మేస్త్రి అండి, ఈయన కింద ఒక 10 మంది వర్కర్స్ చేస్తుంటారు. కుందా సత్యనారాయణ గారు, ఈయన కూడా ఈ చంద్ర కింద మేస్త్రి. మద్దాలి కోటేశ్వరరావు గారు ముఠా పని చేస్తుంటారండి ఈయన ఒంగోలులో. మనం పడ్డ కష్టాలేంటి, మనకి ఏమేమి సంక్షేమ రంగంలో మన భవన నిర్మాణ కార్మికులుగా మనం ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నామో ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం కోసం ఇవన్నీ జరిగిన 5 సంవత్సరాలు మనం ఏ విధంగా నష్టపోయాం, భవన నిర్మాణ కార్మికులుగా ఉండి మనం ఏ విధంగా పనులు లేక ఏ విధంగా రోడ్డును పడ్డాము, ఒక పూట తిని ఒక పూట పస్తుంది. 5 ఏళ్ళ గవర్నమెంట్లో ఎంతో సంక్షేమ రంగం అనేది చాలా ఇబ్బందులు గురైనవి. అలాగే కంకర రేట్లు పెరిగిపోవటము, ఇసుక రేట్లు పెరిగిపోవడం. ఇసుక వచ్చి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న 1500 2000 ఉండేది. ఈరోజు ఎంత ఉందో మీ భవన నిర్మాణ కార్మికులుగా మీకే ఎక్కువ తెలుసు. అలాగే ఈ రోజున ఇతర టౌన్ ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద నగరాలకి వలస వెళ్ళిపోతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు. దానివల్ల వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండే ఓట్లు కూడా లేక మన పర్సంటేజ్ ఎంత ఉందో, జనాభా ఎంత ఉందో, ఈ రోజున ఏదైనా కూడా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీసీలు వీళ్ళందరూ కలిసి కట్టు పనిచేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా ఓట్లు వేస్తేనే ఆ గవర్నమెంట్ నిలబడతారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి వచ్చిన పరిపాలనలో ఇసుక రేట్లు పెంచేసి ఇసుక సరిగా అందకుండా భవన నిర్మాణ కార్మికులు సరే పని లేక, అందులో కరోనా టైంలో కూడా పని లేక ఎంతో ఇబ్బందులు పడితే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆహారం అందించే శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, జగన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి అలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా జనసేన, టీడీపీ, బీజేపీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి
మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే విధంగా అందరూ పనిచేస్తే రాబో రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి సరైన భవిష్యత్తు ఉంటుంది. దీనిలో గ్యారంటీ ఇస్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే గతంలో అమరావతి నాశనం చేశాడు ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు. దీంట్లో ఈ భవన కార్మికులు ఎంతో ఇబ్బందులు పడతా ఎన్నో పరిస్థితులు కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు నిరంతరం కష్టం మీద బతికేవాళ్ళు, కష్టం చేసుకుంటేనే ఆ రోజు మనకి వచ్చే డబ్బులతోటి జీవనం గడిపేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు దగ్గర 10,000 మంది మన నియోజకవర్గంలో, అదేవిధంగా 140,000 మంది మన జిల్లాలో ఎంతోమంది కూడా ఈరోజు ఈ భవన కార్మికులు ఉన్నారు. ఎంతోమంది పనులు లేకుండా ఈ రోజున్న పరిస్థితుల్లో కొంతమంది వలస వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ అటు కూడా పనులు చేసుకొని బయట చేసుకునే విధంగా కూడా పనులకు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలు చేశారు. అనేక సమస్యలు ఎదురవుతుంటే దాన్ని మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా పట్టినట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి వచ్చే లోపల మనకు ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు అందరికి కూడా కార్డులు కూడా ఇచ్చారు, ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఆ కార్డుల రూపంలో మీ అందరికి కూడా ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఏవైనా వాళ్ళ ఇంట్లో కాన్పులు కానీ లేకపోతే ఇట్లాంటి ఉండే వాటికి అన్నిటికీ కూడా